రాజధాని రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు రైతులను సన్నద్ధం చేస్తున్న ప్రభుత్వం. అమరావతి మండలం ఎన్రాయి గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రైతులతో సమావేశం నిర్వహించిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్. మంత్రి నారాయణకు ఘన స్వాగతం పలికిన 4 గ్రామాల రైతులు. ఎన్రాయి గ్రామంలో రైతు ధర్మారావుతో కలిసి ఆయన నివాసంలో బ్రేక్ఫాస్ట్ చేసిన మంత్రి నారాయణ, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. అమరావతి మండలంలో ల్యాండ్ పూలింగ్ లో ఉన్న 4 రెవెన్యూ గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించిన మంత్రి, ఎమ్మెల్యే. ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ కు ముందే మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్ సమక్షంలో అది ఒక 4 ఎకరాల భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని అందించిన రైతు నంబూరి బలరాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదైతే గతంలో 2014-19లో ల్యాండ్ పూలింగ్ విషయంలో ప్రపోజ్ చేయటం, 2015 జనవరి 1 మనం అక్కడ నోటిఫికేషన్ ఇచ్చాం. 2015 ఫిబ్రవరి 28 అంటే 58 రోజుల్లో 34,000 ఎకరాలు రైతు సోదరులు ల్యాండ్ ఇవ్వటం. వెంటనే ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒక రాజధానిగా దాన్ని నిర్మించాలని నాకు ఆదేశించటం. దాని మీద డిజైన్లు కూడా సింగపూర్ గవర్నమెంట్తో ముఖ్యమంత్రి గారు సంప్రదించి వాళ్ళ ద్వారా లేఅవుట్ డిజైన్ చేయించారు. అందులో 30% గ్రీన్ అండ్ బ్లూ పెట్టించారు. అదేవిధంగా బిల్డింగ్స్ కూడా ఐకానిక్ బిల్డింగ్స్ ప్రపంచంలో టాప్ 5లో ఒకటి ఉండాలని నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్లో ప్రపంచంలో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి టెండర్లు పిలవటం, వర్క్షాప్ జరిగింది. అయితే అనుకోకుండా గత 5 సంవత్సరాల ప్రభుత్వం మారి రైతు సోదరులకు అక్కడ చాలా ఇబ్బంది పెట్టారు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం తిరిగి రాగానే అనేకమైన లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇలాంటి ఈ వర్క్ 50% అయిపోయింది. అది లీగల్ ఇష్యూస్ ఏంటంటే 2014-19లో ఏ కాంట్రాక్ట్కి అయితే కాంట్రాక్ట్ ఇచ్చామో వాళ్ళ కాంట్రాక్ట్ క్లోజ్ చేయాల, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, అవన్నీ పెండింగ్ పెట్టుంటే మళ్ళీ అధికారులతో కమిటీలు వేసి వాళ్ళతో డిస్కస్ చేసి చర్చించి మళ్ళీ వాడు కోర్టు ఇటుకు పోతే మళ్ళీ అమరావతి రాజధాని ఆగిపోద్దని ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ క్లోజ్ చేయడానికి దాదాపు 8 నెలలు పెట్టింది. మళ్ళీ దాన్ని క్యాబినెట్లోను అథారిటీలోను అన్నింటిలో డిస్కస్ చేసి ఆ తర్వాత వెంటనే వర్క్స్ టేకప్ చేసాం. అయితే ఈ సంవత్సరం అనుకోకుండా వర్షాలు మీకు అందరికీ తెలుసు, కంటిన్యూస్ రెయిన్స్ రావటం వల్ల కొంత లేటు కూడా అయింది. అయితే ఇప్పుడు వర్షాలు పోయిన తప్ప అక్కడ ఎంతో వేగవంతంగా వర్క్స్ దాదాపు 51,000 కోట్ల రూపాయల వర్క్స్ టేకప్ చేసి జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 3 సంవత్సరాల లోపల, అంటే ట్రంక్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో 350 కిలోమీటర్ రోడ్స్ అది 1.5 years అయిపోతాయి. లేఅవుట్స్ రోడ్స్ ఏది ఉన్నాయో అవి 2.5 years. ఏదైతే ఐకానిక్ మౌల్స్ ఉన్నాయో 48 అంతస్తులు 42 అంతస్తులు అవి 3 years పడుతుంది. ఈ విధంగా ఒక ప్లాన్డ్గా సిస్టమేటిక్గా ఈరోజు దాదాపు 20,000 మంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు ఈ వర్షాలు పోయిన తర్వాత. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఆయనకున్న అపార అనుభవంతో హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో అలా ఈ అమరావతిని డెవలప్ చేయాలంటే ఇక్కడికి ఈ ఏరియా డెవలప్ కావాలా, ఇక్కడ రైతుల యొక్క భూమి విలువలు పెరగాలి, అన్నీ జరగాలంటే ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్, పొగగొట్టాలతో చేసే ఇండస్ట్రీస్ కాకుండా ఉండేవి. అంటే ఐటీ కావచ్చు, లేదా చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు. దానికి ఒక 2,500 ఎకరాలు పెట్టి అక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ పెట్టండి. ఇండస్ట్రీస్ పెడితే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. అనేక మందికి ఉద్యోగాలు వచ్చినప్పుడు, ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు సరౌండింగ్స్లో హౌసెస్ వస్తాయి. హౌస్ వచ్చినప్పుడు, ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకి పిల్లలకి స్కూల్స్ కావాలా, హాస్పిటల్స్ కావాలా, ఇవన్నీ డెవలప్ అవుతాయని స్మార్ట్ ఇండస్ట్రీస్ కొంత. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ, ఒలింపిక్స్ పోటీ పడేటట్టుగా మనం ఎందుకు చేయకూడదు? ఎందుకంటే హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు కండక్ట్ చేశారు. అప్పుడు అక్కడంతా డెవలప్మెంట్ వచ్చింది. అలా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఒక దానికి యాక్చువల్గా ప్రపోజ్ చేసి ఒక 2,500 ఎకరాల్లో యాక్చువల్గా దాన్ని చేయమన్నారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్, అంటే ఏరియా డెవలప్ కావాలంటే ఎక్కడైనా ఎయిర్పోర్ట్ ఉంటేనే డెవలప్ అవుతుంది. ఎయిర్పోర్ట్ లాంటి డెవలప్ కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ హైదరాబాద్ వచ్చి అక్కడ దిగి అక్కడి నుంచి కార్లో రావడానికి ఇష్టపడరు.
ప్రతి గంట ప్రతి నిమిషం వాళ్ళు వాల్యూ తీసుకుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉన్న 5,000 ఎకరాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించాడు. అది నిర్మించబట్టే ఈరోజు ఎన్నో ఫ్లైట్లు దిగుతున్నాయి, ఎన్నో కంట్రీస్ నుంచి కనెక్షన్ వచ్చింది. అదేవిధంగా అమరావతికి కూడా అన్ని దేశాల నుంచి కనెక్షన్ రావాలి, ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ సరిపోదని ఈ 3 యాక్చువల్గా ప్రపోజ్ చేశారు. దాని మీద యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్గా ల్యాండ్ అక్విజిషన్ అనుకుంటే ల్యాండ్ అక్విజిషన్లో రైతులు నష్టపోతారనేది మీ యొక్క ఎమ్మెల్యే గారు ప్రవీణ్ గారు, అట్నే అక్కడ శ్రావణ్ గారు ఇద్దరు యాక్చువల్గా సార్ ల్యాండ్ అక్విజిషన్లో రైతులు నష్టపోతారు, ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోండి, మేము గ్రామాల్లో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మీద గ్రామ సభలు పెట్టడం జరిగింది. 90% యాక్సెప్ట్ చేశారు. దాని మీద యాక్చువల్గా ఈ ల్యాండ్ పుల్లింగ్ ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం మన క్యాబినెట్లో అప్రూవ్ అయింది. ఇక్కడ మీ ఏరియాలో ఏదైతే ఇక్కడ తీసుకుంటున్నా ల్యాండ్, ఈ ఏరియాలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ యాక్చువల్గా దీన్ని మార్చేసాము. ముఖ్యమంత్రి గారు అయితే ఆ వర్క్ కూడా 1 year లోపల 6 నెలల్లో స్టార్ట్ చేస్తారా, 7 నెలలు 8 నెలలు, నాకు 1 year లోపల ఆ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఇక్కడ స్టార్ట్ కావాలి. ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ అవి కావాలి, స్కూల్స్ వస్తాయి, వాళ్ళకి హాస్పిటల్స్ కావాలా, హాస్పిటల్స్ వస్తాయి. ఇట్లా ఎకనమిక్ సైకిల్ పెరుగుతుంది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఆయన లాంగ్ విజన్తో అంటే చేస్తున్నారు. దానికి మీరు అందరూ సహకరించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా దగ్గరికి ఫస్ట్ మీ శాసనసభ్యులు కొంతమంది రైతులు తీసుకొని వచ్చారు. ఆ రోజు ఫస్ట్ అడిగింది ఏంటంటే రైల్వే ట్రాక్కి ల్యాండ్ అక్విజిషన్ పెడుతున్నారు సార్, పెట్టొద్దు, ల్యాండ్ పూలింగ్ పెట్టండి ఇస్తామంటే నేను ముఖ్యమంత్రి గారు చెప్పాను. ముఖ్యమంత్రి గారు ఇలా అడుగుతున్నారు సార్ శాసనసభ్యులు అంటే, వారు ల్యాండ్ పూలింగ్ కానీ రైతులు ఇష్టపడితే దానికే పొండి అన్నారు. దాని మీద యాక్చువల్గా ఈ యొక్క ముందు స్టెప్ వేశారు. ఈ ముందు స్టెప్ వేసేదానికి సహకరించిన రైతు సోదరులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అక్కడ ఏదైతే ల్యాండ్ పూలింగ్లో రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టామో అవన్నీ యాజిటీస్గా ఇంప్లిమెంట్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అక్కడ ల్యాండ్ పూలింగ్ చేసేటప్పుడు కూడా నేను ఆ రోజు ఇదే విధంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే శాసనసభ్యులుగా ఉన్న శ్రావణ్ గారు, మంత్రిగా ఉన్న పుల్లారావు గారిని ఇద్దరితోనే నేను తిరిగాను రైతుల మధ్య. రైతుల సమస్యలు చెప్తే వాటితోటి జీవో తయారు చేశాం. అదేవిధంగా ఇక్కడ కూడా నేను శ్రావణ్కి అదే చెప్పాను, మీరు ఫస్ట్ డిస్కస్ చేయండి, మీరు డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళందరూ మెజారిటీ ఒప్పుకుంటే నేను కూడా వస్తాను, డిస్కస్ చేస్తాను. ఆ సందర్భంగా వాళ్ళు ఇచ్చాను. నేను కూడా మీతోనే అప్పుడు 2014-19 ఏ విధంగా అయితే రైతుల మధ్య తిరుగుతూ శాసనసభ్యులతో ప్రజాప్రతినిధులు తిరుగుతూ వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని ముఖ్యమంత్రి గారికి చెప్పి వారు ఇచ్చే సజెషన్స్ ప్రకారం ముందుకు పోయాం. అదేవిధంగా ఇక్కడ పోతామని మీ అందరికీ తెలియజేస్తూ ఇంత అంటే మీ అందరినీ ఈరోజు కలిసి అవకాశం ఇచ్చినందుకు ఒకసారి శాసనసభ్యులకి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అక్కడ రోడ్లు ఇప్పుడు చేసే రోడ్లు అక్కడ మీకు ఒక విషయం, ఇప్పుడు చేసే రోడ్లు ఇవన్నీ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్. అంటే ఎలక్ట్రికల్ లైన్స్ 400 అబవ్ కేవీ ఉండేవి తప్పితే మిగతా అన్ని భూమి లోపలే. ఇంకా ఇట్లా లైన్లు వైర్లు ఉండవు, అన్నీ భూమి లోపలే. కేబుల్స్ భూమి లోపలే, వాటర్ లైన్స్ ఎట్టా భూమి లోపలే, డ్రైన్స్ భూమి లోపలే, అన్నీ అండర్ గ్రౌండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయమన్నారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నామో ఇక్కడ కూడా అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చేయమన్నారు. అక్కడ 1 కిలోమీటర్కి ట్రంక్ రోడ్స్ పెట్టాం. ఒక్కొక్క రోడ్డు వెడల్పు 165 అడుగుల నుంచి 195 అడుగులు ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, అక్కడ ఏం చేశారో ఎలాంటి స్టాండర్డ్ చేశారో అదే స్టాండర్డు ఈ ల్యాండ్ పూలింగ్లో చేయమన్నారు. అదేవిధంగా చేస్తాను మీకు తెలియజేస్తూ మరొక విషయం నేను ఆలోచిస్తున్నా, ఇంకా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలా. ఇప్పుడు 6 లైన్లు 9 లైన్లు ఉంటాయి. 6 లైన్లు 9 లైన్లు చేయడానికి కొంత టైం పడుతుంది. అంటే 6 లైన్లు 9 లైన్లు డిజైన్ చేసేసి ఇమీడియట్గా 2 లైన్స్ కంప్లీట్ చేసేస్తే మీరు యాక్చువల్గా మీ ప్లాట్లు మీరు యూటిలైజ్ చేసుకోవడం అనుకుంటుంది. అది ఇంకా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలా, మీ సమక్షంలో చెప్తున్నాను. అంటే రోడ్డు 6 లైన్లు, కొన్ని 9 లైన్లు, అందులో 2 లైన్లు డిజైన్ మొత్తం చేసేస్తాము, 2 లైన్లు ఫస్ట్ చేసేస్తాము, ఎలక్ట్రికల్ లైన్స్ వేస్తాం. ఎవరన్నా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా అమ్ముకోవాలన్నా మీ భూమిలో వస్తుంది. అది ఇంకా నేను ముఖ్యమంత్రితో మాట్లాడాలి, మీ సమక్షంలో పెడుతున్నాను. ముఖ్యమంత్రితో మాట్లాడి ఓకే అంటే అది చేస్తే నీకు రోడ్లు
ఎలక్ట్రికల్ వైర్లు అయి ఫాస్ట్గా వస్తాయి. దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ల్యాండ్లెస్ లేబర్ మంత్రి గారు చిన్న సమస్య. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నామ్స్ గతంలో 29 గ్రామాల్లాగానే చెప్పి మ్యాక్సిమం చూస్తాయి. లాస్ట్ ఇప్పుడు ఏ విలేజ్కి ఆ విలేజ్లో ఇచ్చారు రైతులకి. మనతో సందేహం ఇప్పుడు కూడా అలానే ఇస్తున్నారా లేకపోతే ఒక చోట ఇస్తున్నారా అని సందేహం. అంటే అక్కడ ఏ విలేజ్కి ఆ విలేజ్ ఇవ్వని ఆ రోజు గ్రామ సభలు పెట్టినప్పుడు రైతులు అడిగారు, మా విలేజ్లో ల్యాండ్ మాకిమ్మని. అప్పుడు ఏం చెప్పామంటే వీలైనందుకు మీ విలేజ్లో ల్యాండ్ మీకే ఇస్తాము, ఒకవేళ ఆ విలేజ్లో లేకుంటే పక్క విలేజ్లో ఇస్తామన్నారు. ఒప్పుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏజీసీ ఉంది, ఏజీసీకి 1450 ఎకరాలు పోయింది. ఆ విలేజ్లో వాళ్ళందరూ అక్కడ ఏమంటే ఇవ్వలేము, గవర్నమెంట్ కాంప్లెక్స్. అదేవిధంగా సీడ్ క్యాపిటల్కి 1500 ఎకరాలు పోయింది. ఆ గ్రామంలో వాళ్ళకి ఏమంటే ఇవ్వలేము, పక్కన ఇచ్చాము పక్కన. అలా అక్కడ ఆ నామ్స్ పెట్టాము. ప్రస్తుతానికైతే మేము అదే అనుకుంటున్నాం. ఏదైనా మార్పు చేర్పుంటే మీరు మీ శాసనసభ్యులతో మీ అందరు పెద్దలు డిస్కస్ చేస్తే దాని ప్రకారం మార్చమంటే మారుస్తాం. థ్యాంక్ యూ. వాళ్ళు అలానే కోరుకుంటున్నారు సార్ ల్యాండ్లెస్ లేబర్. అదే విధంగా చేస్తాం. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏం చేస్తున్నారు మామూలుగా రియల్ ఎస్టేట్ చేస్తుంటారండి. మామూలుగా వ్యవసాయం కూడా ఉంది. ఎక్స్ఎంపీపీ ఎవరు ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ బలరాం గారు. తారక రామారావు గారికి పూలమాల వేస్తున్నారు.